మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గెలిచిన నాటి నుండి నియోజకవర్గ పరిధిలోని తమ వెంకటాపూర్ గ్రామానికి ఏనాడు రాలేదని ఆవేదన చెందుతూ మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పటికీ మా తూప్రాన్ కు రాలేదని, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మా వెంకటాపూర్ గ్రామ సమస్యలు ఎక్కడివెక్కడే ఉన్నాయని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసీఆర్ వేషం వేయించి మన ఎమ్మెల్యే కేసీఆర్ మన గ్రామానికి వచ్చాడంటూ కేసీఆర్ వేషధారణలో ఉన్న వ్యక్తికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మా గ్రామానికి రాలేదని కేసీఆర్ లాగా ఫ్లెక్సీతో బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు, మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నందుకు, మిమ్మల్ని మీ దగ్గరికి రానియకపోవడానికి మీకు ఏ కారణమైన ఉండొచ్చు. కానీ గజ్వేల్ ప్రజలుగా మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి ఈ రకంగా మా ఆవేదన, మా సమస్యలు, ఈ సమస్యల వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలు తూప్రాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీకు రాతపూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా విలేజ్లలో, గ్రామాలలో పర్యటించి మా సమస్యలు తెలుసుకోవాలని, మీకు ఈ రాచ మర్యాదలు మీ చిత్రపటానికే కాదు సార్, మీరు ప్రతి గ్రామంలోకి వస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము, మా సమస్యలన్నీ చెప్పుకుంటాము. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మా గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించి మీరు మమ్మల్ని చల్లగా చూస్తారని, మా సమస్యలన్నీ మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ ఒక ఎమ్మెల్యే హోదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా గజ్వేల్ సమస్యలు, మాకు ముఖ్యంగా మా తూప్రాన్ మండల సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మా తూప్రాన్లో సీసీ రోడ్లు లేవు, బోరింగ్ లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది. కాబట్టి మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చినా కానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలకు రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. తూప్రాన్లో కోర్టు భవనము మంజూరైంది, అది దాదాపు అది పరిష్కారం కాకుండానే పోతుంది. ఫైర్ స్టేషన్ లేదు, మళ్ళీ అదేవిధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అదేవిధంగా మా తూప్రాన్లో ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సమస్య అట్లనే ఉంది. అదేవిధంగా మా బ్రహ్మన్పల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయండి. తూప్రాను నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే హోదాలో ప్రత్యేక శ్రద్ధ చూపించి తూప్రాన్ను ఈ వచ్చే నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, మీరు ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా తూప్రాన్లో ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. కృష్ణాపూర్ గుండ్రేడుపల్లి డ్యాము కూడా అక్కడ ఫ్లైఓవర్ కావాలి. ఇవన్నీ సమస్యలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నాం. మా గజ్వేల్ ప్రజలము, మాకు మీరు గ్రామాలలో పర్యటించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.